నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతి వ్లాగ్స్. ఈరోజు ఉల్లికాడలతో ఒక కర్రీ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి రెసిపీ అనేది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరైతే ఉల్లికాడలతో ఎలాంటి రెసిపీస్ చేస్తారనేది కూడా చెప్పేసేయండి. అండ్ ఉల్లికాడలతో ఎలాంటి రెసిపీస్ చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. నేనైతే 2 ఉల్లికాడలు అయితే తీసుకున్నాను, 2 కట్టల ఉల్లికాడలు అయితే తీసుకున్నాను. వాటిని మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మనం కట్ చేసుకున్నట్లయితే కర్రీలో మనకి కనిపిస్తుంది అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి కట్ చేసేటప్పుడు అయితే ఆనియన్స్ మనం కట్ చేస్తే ఏ విధంగా అయితే కంట్లోంచి వాటర్ వస్తాయి, సేమ్ అదే విధంగా అయితే నాకు వచ్చేసాయి అనమాట. అండ్ నెక్స్ట్ మా ఇంట్లో ఉన్న ఆనియన్స్ కూడా ఈ విధంగా కాడలు అయితే వచ్చేసాయి. వీటిని కూడా కర్రీలో యాడ్ చేసేసాను అనమాట. ఇవి కూడా సేమ్ మనకి మట్టిలో వేస్తే సేమ్ ఉల్లికాడలు వచ్చేస్తాయంట. సో వీటిని కూడా నేనైతే కట్ చేసుకున్నాను. ఇందులోకి మనం కాంబినేషన్గా నేనైతే ఎండు చేపలు, నత్తలు అండ్ ఎండు రొయ్యలు అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఉల్లికాడల్లోకి ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారైనా ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ తింటారనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు కూడా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎండు రొయ్యలు అండ్ నత్తల్లో అయితే వేసుకుంటానమాట. అంటే వేయవలసిన వాటిలో అయితే మాత్రం వాటి యొక్క స్మెల్తోనే తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనకి నత్తలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం హాట్ వాటర్ వేసి కాసేపు నాననిస్తే అవి ఏంటంటే మనకి మట్టిగా అవి ఏమైనా ఉన్నా ఇసుక అది ఉన్నా పోతుందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని ముందు మనం ఎండు రొయ్యలు అండ్ నత్తలు 2 వేపేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో మనం సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లికాడలు, వీటిని నీట్గా వాష్ చేసుకొని ఆనియన్స్తో పాటు యాడ్ చేసుకున్నట్లయితే ఆనియన్స్తో పాటు ఈ ఉల్లికాడలు కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సపరేట్గా మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయినంత వరకు అయితే ఉండనవసరం లేదు. ఆనియన్స్ కొంచెం ఒక 5 మినిట్స్ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనకి ఉల్లికాడలు కూడా యాడ్ చేసుకున్నట్లయితే 2 ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయినప్పుడు ఏంటంటే మనకి ఉల్లికాడలు మెత్తగా అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారా ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్. కొంచెం బాగా వాటర్ అనేది ఫామ్ అయ్యి మెత్తగా అయితే అయిందనమాట. మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు బాగా పండిన టొమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. టొమాటోస్ మగ్గడం కోసం కొంచెం అనేది సాల్ట్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ మూత అనేది వేసేసుకున్నట్లయితే టొమాటోస్ కూడా బాగా మగ్గిపోతాయి. మనకి టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకున్నట్లయితే కర్రీలో అయితే మొత్తం కలిసిపోతుంది అనమాట. టొమాటో అంతా కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఈ విధంగా కూడా తినేయచ్చు అనమాట. ఎవరైనా నాన్ వెజ్ ఎండు చేపలు అవి తినడానికి ఇష్టం లేని వాళ్ళు కర్రీ ఈ విధంగా టమాటో అండ్ ఉల్లికాడలు ప్రిపేర్ చేసుకున్న చాలా బాగుంటుంది. లేదు తింటాము అనుకునే వాళ్ళైతే మనకి ఎండు చేపలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో తిన్న వాళ్ళు ఉంటే సెపరేట్గా ఇందులో కారం అది వేసేసిన తర్వాత కర్రీ కొంచెం తీసేసుకొని పక్కకి నెక్స్ట్ మనం ఆల్రెడీ ఎండు చేపలు అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ యాడ్ చేసుకున్నట్లయితే అవి సరిపోతుంది అనమాట. ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1.5 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత మనం బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎండు చేపలు అండ్ ఎండు రొయ్యలు, వీటిని ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఈ స్మెల్కే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. కర్రీలోకి మనం ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి మనకి కారం పసుపు అంతా కూడా మనకి ఉప్పు అది ఎండు చేపలు కూడా బాగా పడుతుంది అనమాట. కాసేపు 2 మినిట్స్ అనేది ఈ విధంగా ఉంచేసిన తర్వాత వాటర్ అనేవి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువైతే యాడ్ చేయని అవసరం లేదు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. దగ్గరికి కర్రీ అంతా అయిపోతే మనకి అన్నంతో కలుపుకోవడానికి వేడివేడిగా చాలా బాగుంటుందండి. వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట. దగ్గరికి కర్రీ అనేది అయిపోతేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నట్లయితే ఇంకొంచెం అయితే వాటర్ అనేది ఉంది. ఇలా ఉన్నట్లయితే మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే మనం మగ్గిచ్చేసుకున్నాం అనుకోండి వాటర్ అంతా కూడా అయిపోతుంది. చూస్తున్నారా దగ్గరికి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీలో ఎంతమంది ట్రై చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, రెసిపీ ఎలా అనిపించింది? మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. వీడియోస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.